బీసీ నాయి బ్రాహ్మణులు అన్నంగి ముత్యాలరావు మరియు చెన్నుపల్లి గిరీష్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి 40 కుటుంబాలు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నాకు స్టేజ్ మీద మాట్లాడటం అసలు తెలియదు, ఫస్ట్ టైం ఇదే. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను, జగన్ ఒక మాట ఇస్తే మాత్రం మాట మాత్రం 100% దాంట్లో చేస్తాడు. అది అన్ని వర్గాల వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాడని మా విశ్వాసం. మా అబ్బాయికి విదేశీ విద్య ద్వారా యుఎస్లో ఎంఎస్ చదువుతున్నాడు. ఫీజు రింబర్స్మెంట్ మొత్తం 60 లక్షల రూపాయలు మొత్తం గవర్నమెంటే భరించి ఇప్పుడు ఆల్రెడీ 3 సెమిస్టర్లు చదువుతున్నాడు. ఇంకొక సెమిస్టర్ మాత్రమే ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలండి. 60 లక్షల రూపాయల అమౌంట్ వచ్చింది మా అబ్బాయికి, విదేశీ విద్యా దీవెన, నరసరావుపేట మంది. ఈ అవకాశం వచ్చిన గోపిరెడ్డి గారికి చూడ ఒకసారి సార్ సార్ ఓకే ఇలా చూడండి ఒకసారి. అందరూ ఇంకా మంచికి కానీ చెడుకు కానీ మంగళి సాకిలి అంటారు తెలుగులో. వాళ్ళు లేనిది మంచి కానీ చెడు కానీ ఏది జరగదు. నేను మామూలుగా పార్టీలో తిరగను. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు మా ఊళ్ళు పెద్దలు ఏదో సమస్య ద్వారా చంద్రబాబు నాయుడుకి వెళ్తే సెక్రటరీకి తోకలు కట్ చేస్తా అన్నాడు. మనము అతనికి వేయటం ఎందుకు, ఆయన చేత మనం తోకలు కట్ చేసుకోవటం ఎందుకు? దయచేసి నాయ బ్రాహ్మణ సంఘం తరపున మన నాయ బ్రాహ్మణుల వరకు ఎవరు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే ఆయన చేత మనం తోకలు కట్ చేసుకోవటం, చేతులు కట్ చేసుకోవటం జరుగుద్ది. ఎందుకంటే మా ఒక్క మాటతోనే నేను రిలీజ్ అయ్యా. ఎట్టయినా సరే ఇప్పుడు మంచికి కానీ చెడ్డకు కానీ ఒక గుళ్ళోకి వెళ్ళినా మంగళి చాకిలి ఇప్పుడు మనం మేళాలు ఉంచాలా, తలుపులు తీయాలా, ఏ పెళ్లి జరగాల, మంచికి కానీ చెడ్డకు కానీ మనం లేనిది ఏ పని కాదు. మంచికి కానీ చెడు కానీ అలాంటి మనల్ని తోకలు కట్ చేస్తా ఉన్నాడు. ఆయనకి వేయటం ఎందుకు, మనం తోకలు కట్ చేసుకోవడం ఎందుకు? ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకొని మన వాళ్ళందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి బాగా అత్యంత మెజార్టీతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, అట్టని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారిని, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మనం వాళ్ళు ఉన్న స్థాయిలో ఉంటే మనల్ని కూడా వాళ్ళు మనకు కావాల్సిన పనులు చేస్తారని అందరినీ అభ్యస్తున్నాను తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు దాదాపు 35 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, ముఖ్యంగా బీసీలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేసి మంచి ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో 25 పార్లమెంటు సీట్లుంటే 11 స్థానాలను బీసీలకు కేటాయించారు. మన నరసరావుపేట పార్లమెంటు ఉదాహరణకి అనిల్ కుమార్ యాదవ్ గారిని మొట్టమొదటిసారి ఒక బీసీ అభ్యర్థికి ఇక్కడ అవకాశం ఇచ్చాం. అట్లానే ఏలూరు పార్లమెంట్లో ఒక బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చాం. అట్లానే ఈ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలు 175 స్థానాల్లో 48 స్థానాలు ఈరోజు బీసీలకు కేటాయించే కార్యక్రమం చేశారు. మరి మంత్రివర్గంలో 27 మంది మంత్రులు ఉంటే దాదాపు 11 మంది బీసీలకు ఇచ్చాం. 17 ఎమ్మెల్సీలు ఉంటే 11 మంది బీసీలకు ఇచ్చాం. రాజ్యసభలో 8 మంది సభ్యులను ఇస్తే 4 బీసీలకు రాజ్యసభకు పంపించాం. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులు అని చెప్పి ఇవాళ వెన్నుముక లాంటి వాళ్ళు అని చెప్పి సమాజానికి వాళ్ళందరికీ పెద్దపీట వేసే కార్యక్రమం చేశారు. అట్లానే ఈరోజు పార్టీలో చేరుతున్న నాయ బ్రాహ్మణ సోదరులు కూడా గతంలో ఎప్పుడూ లేదు. ఈరోజు
మరి షాపులకి దాదాపు సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు కూడా చాలామంది తీసుకున్నారు. నా దగ్గరికి చాలామంది నేను ఈ గడప గడప తిరిగేటప్పుడు చాలామంది కలుస్తూ ఉంటారు. సో మరి ఇలాంటి అవకాశం ఈరోజు ఎవరూ కూడా ఇవ్వలేదు గతంలో. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈబీసీ నేస్తం కానీ, ఇవన్నీ పెద్దవాళ్ళకి పెన్షన్ కానీ మీరు చూశారు. గత ఒక నెల వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు వచ్చాయో మీరు పోయిన నెల ఏప్రిల్ నెలలో మీరు అందరూ గమనించి ఉంటారు. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు వాలంటీర్ లేకపోతే ఇళ్ళకి తీసుకొచ్చి వాలంటీర్లు 1వ తారీఖు రాగులని ఉదయం 6 గంటలకల్లా పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తారు. ఒక గొప్ప వ్యవస్థను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారు. ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల ఈరోజు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా పనులు జరిగిపోతూ ఉన్నాయి. సో అలాంటి గొప్ప వ్యవస్థ మనకు కావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే ఇంతమంది పరిపాలించారు గతంలో. ఇవాళ ఉదాహరణకి చంద్రబాబు నాయుడు కూడా పరిపాలించాడు. కానీ ఎప్పుడైనా అమ్మఒడి లాంటి పథకం పిల్లల్ని చదివించుకోవడానికి, నాడు నేడు లాంటి స్కూల్స్ని బాగు చేసే కార్యక్రమం, ఈరోజు హాస్పిటల్స్ని బాగు చేసే కార్యక్రమం, చేయూత 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, మరి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. ఆ రోజు ఒక్క మాట చెప్పి తర్వాత ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన మాట ప్రకారం కరెక్ట్గా అన్ని పథకాలు కూడా అందించాడు. ఇవాళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నారు పేదవాళ్ళు. ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఈరోజు బట్టలు ఇచ్చారు, పుస్తకాలు ఇస్తున్నారు, మధ్యాహ్న భోజనం బ్రహ్మాండంగా పెడుతున్నారు. మరి పాఠశాల విద్య ఈరోజు చాలామందికి ఉపయోగపడుతూ ఉంది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టే ప్రజల్లో ఇవాళ నేను 1వ వార్డులో తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడే చాలామంది పేదవాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే, అయ్యా మాకు ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు వచ్చినాయి, మాకు అమ్మఒడి వస్తుంది, పెన్షన్లు వస్తున్నాయి, ప్రతి ఇంటికి 45 సంవత్సరాలు వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా పథకాలన్నీ అందజేశాడు ఆయన గడప గడపకి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ఒక్క విషయం, నర్సరావుపేటలో ఇళ్ల పట్టాలు రాలేదని కొంతమంది అడుగుతూ ఉన్నారు. వాస్తవమే. మొట్టమొదటి విడతలో మేము దాదాపు 140 ఎకరాలు సేకరించాం. 140 ఎకరాలు సేకరించి 7,800 మందికి మనం ఇవ్వటం జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారు, నేను దాంట్లో ఏం కాదంటలేదు. కాకపోతే అందరికీ ఒకేసారి ఇవ్వటం అనేది కష్టతరమైన పని. 140 ఎకరాలు కొనాలంటే దాదాపు మనకి ఎకరం 20 లక్షల చొప్పున దాదాపు 28 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. సో ఇది సామాన్యమైన విషయం కాదు, గతంలో ఎవరు కూడా చేయలేదు. కాబట్టి ఎవరైనా ఇళ్ల పట్టాలు రాని వాళ్ళు మీరెవరో బాధపడద్దు. నెక్స్ట్ విడతలో ఇంకొక 30 ఎకరాలు చూసాం మొలకలూరు దగ్గర, దాన్ని కూడా సేకరించి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అందరికీ ఇళ్ల పట్టాలు కూడా అందించే కార్యక్రమం చేస్తాం. తప్పకుండా మీరెవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ మళ్ళీ విడతలో ఖచ్చితంగా ఇస్తాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. ఖచ్చితంగా ఆయన మాట మీద నిలబడి మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ గెలిపించాలి. అట్లనే గిరీష్ కుమార్ ఈరోజు పార్టీలోకి రావటం చాలా సంతోషం. పార్టీలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ మీకు ఏ కార్యక్రమం ఉన్నా, ఏ పనులున్నా తప్పకుండా చేసి పెడతాం. మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తాం. పార్టీలోకి సాదరంగా రండి. మన వాళ్ళందరూ ఉన్నారు. ఇది ఈరోజు ముత్యాలరావు గారు కానీ, మన సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా, సుబ్బారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని దగ్గరుండి ఈరోజు తీసుకొస్తున్నారు. వార్డులో వాళ్ళు కూడా కలుపుకొని అందరం కలిసిమెలిసి పనిచేద్దాం, పార్టీ విజయానికి కృషి చేద్దామని గర్వంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బిల్డింగ్ కూడా దాదాపు 5 సెంట్లు స్థలం కేటాయించామా, వాళ్ళకి సపరేట్గా బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈసారి 5 సంవత్సరాల్లో బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయించే కార్యక్రమం చేస్తాం. స్థలం ఇచ్చారు, ఆ స్థలంలో మీరు కట్టుకోవడానికి కూడా సహకారం అందిస్తాం.